ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉష గారు. రిగ్రెట్ చాలా మందికి ఉంటుంది. ఫినాన్షియల్ పట్ల, లేదంటే రిలేషన్షిప్ పట్ల, లేదంటే కొన్ని జ్ఞాపకాల పట్ల ముందుకు రాలేము. వచ్చినా ఆ వెలితి అనేది ఒక రిగ్రెట్గా మనకి ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఫినాన్షియల్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అంటే ఆ రోజు ఆ స్టెప్ తీసుకోబట్టి ఇన్ని ల్యాక్స్ పోయింది అన్న రిగ్రెట్ ఎక్కడో మనుచుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే రిగ్రెట్ని ఓవర్కమ్ చేస్తామో ప్రెజెన్స్లో ఉంటాము, లైఫ్ బాగుంటుందని చెప్తూ ఉంటుంటారు. అప్పుడు విజువలైజ్ చేయగలరని కూడా చెప్తూ ఉంటుంటారు. రిగ్రెట్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? సూపర్ క్వశ్చన్ అండి. రిగ్రెట్ అనగానే చాలా మందికి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, అది కాకపోయి ఉంటే బాగుండేది. వేరే వాళ్ళతో ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో మనం చూసుకుంటాం, అయ్యో ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నాది కూడా ఇది మంచిగా ఉండి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, నాకు కొంచెం మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చి ఉండి ఉంటే, మేబీ చిన్నప్పుడు నేను మంచి స్కూల్లో చదువుకుని ఉండి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, మేబీ మా ఫ్యామిలీ కండిషన్ ఇంకా బాగుంటే నేను ఇంకా బాగా డెవలప్ అయ్యేవాన్నేమో, నాకు కూడా అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండేది. ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఇలా ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రిగ్రెట్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే మనము చూసే విధానం మారాలండి. దీని గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. లైఫ్లో ఒక గేమ్, బేసిక్గా ఒక గేమ్ అవుతుంది. ఈ గేమ్లో ఏంది అని అంటే ఒక స్టార్టింగ్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలి అనేది, ఇక్కడ గేమ్ స్టార్ట్ చేస్తారు అందరూ, ఇక్కడికి ఆ ప్లేయర్స్ అందరూ ఇక్కడికి రీచ్ అవుతారు. ఈ రీచ్ అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట, దట్ నేను ఇక్కడ పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇక్కడ ఈ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకొక ఆపర్చునిటీ, మళ్ళీ గేమ్ ఆడతాము అని ఒక ఆపర్చునిటీ. సో దీనికోసం ఒక స్ట్రాటజిక్ రూమ్ వెళ్ళి అక్కడ కూర్చొని ప్లాన్ చేస్తారు. సో ఈ పారామీటర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి నేను అంటే, ఈ గేమ్లో నేను విన్ అవ్వాలి, నేను ఇక్కడ అన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఏ విధంగా ఆడాలి గేమ్, స్ట్రాటజీస్ ఏంది, దీంట్లో నేను తీసుకోవాల్సిన టర్నింగ్ పాయింట్స్ ఏంది, ప్రతి ఒక్కటి క్లియర్గా ప్లాన్ చేసుకుని అక్కడ వాళ్ళకి ఒక చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో నేను ఈ విధంగా నేను ఈ పారామీటర్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నాకు ఈ స్లాట్ అయితే బాగుంటుంది, నేను ఇక్కడ నేను చూస్ చేసుకుంటాను అని ప్లాన్ చేసుకుంటారు. దే విల్ కమ్. మళ్ళీ అందరూ గేమ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి రీచ్ అయ్యే ఈ ప్రాసెస్లో వీళ్ళకి మధ్యలో ఆర్గనైజర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడున్న ఈ గేమ్లో ఒక లాజిక్ ఏంది అని అంటే, ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తారో ఆ ఫీల్డ్లోకి వచ్చి స్టార్టింగ్ పాయింట్లో నిలబడతారో వాళ్ళు స్ట్రాటజిక్ రూమ్లో చేసిన ప్లాన్స్ అన్ని మర్చిపోతారు, ప్రతిదీ మర్చిపోతారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అందరు బ్లాంక్గా గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈ చేసే ప్రాసెస్లో ఈ ఆర్గనైజర్ ఎవరేమైతే ఉంటారో వాళ్ళు కొన్ని క్లూస్ ఇస్తూ ఉంటారన్నమాట మధ్యలో. కానీ వాళ్ళ క్లూస్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. వీళ్ళు నన్ను గేమ్ ఆపడానికి వచ్చారు, నన్ను ఈ గేమ్ కంప్లీట్ చేయకుండా పక్కన వాళ్ళని చూస్తారు. కొంతమంది ముందుకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎక్కడో ఉన్నారు. నన్ను గేమ్లో ఆపడానికి వీళ్ళు వచ్చిండ్రు అని వాళ్ళకి ఇరిటేషన్, కోపం అన్నీ వచ్చేస్తూ ఉంటుంది. చేసుకుని అట్ లాస్ట్ ఏదో విధంగా ఇక్కడికి వస్తారు, గేమ్ అయిపోతుంది. గేమ్ అయిపోయాక మళ్ళీ పారామీటర్స్ ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇది ఇలా రిపీట్ అయితేనే ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మన లైఫ్. ఎస్, ప్రతి ఒక్కరు మన లైఫ్ ఒక పర్పస్ ఏంది ఈజ్ టు ఎవాల్వ్. కొన్ని లెర్నింగ్స్ తీసుకుని మనం లైఫ్లో ఎవాల్వ్ అవ్వాలి. ఈ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లో మనము ఈ లైఫ్ తీసుకోకముందు వాట్ ఎవర్, నేను ఆల్మోస్ట్ చాలా మంది స్పిరిచువల్ టీచర్స్ దగ్గర, కోచెస్ దగ్గర చాలా లెర్నింగ్స్ తీసుకున్నానండి. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇది ఏమనిపించింది, వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ ఇస్, ప్రతి ఒక్క లైఫ్ తీసుకునే పర్పస్ ఏంటి అంటే ఏదో ఒక లెర్నింగ్ తీసుకోవాలి, ఎవాల్వ్ అవ్వాలి. మనం ఈ ఎవాల్వ్ అవ్వాలి అంటే వి విల్ ప్లాన్ ఎవరు మనకు పేరెంట్స్గా కావాలి, మనకి ఏదైతే ఒక పర్టికులర్ లెసన్ నేర్చుకోవాలనుకుంటాం కదా, ఎవరి దగ్గర మనం ఎవరి కడుపులో పుడితే మనకు ఆ ఎన్విరాన్మెంట్ వస్తుంది ఆ లెసన్ నేర్చుకోవడానికి. సో ఎలాంటి లైఫ్ ఛాలెంజెస్ మనకి గుర్తుండదు, మనకి ఏ విధంగా ఎవాల్వ్ అవ్వాలో తెలియదు. సో మనం లైఫ్లో ఈ ఛాలెంజెస్ని మనమే చూస్ చేసుకున్నాము. దట్ ఈస్ వాట్, ఈ లెసన్ నేను నేర్చుకోవాలి అంటే నాకు ఇలాంటి ఛాలెంజ్ వస్తే నన్ను ఆ ట్రాక్ నుంచి డైవర్ట్ చేసి నన్ను ఇంకొక ఫేజ్లో పెడుతుంది, నాకు ఆ లెర్నింగ్ వస్తుంది అని. సో ఎప్పుడైతే మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ఛాలెంజ్ మన లైఫ్ పర్పస్ సైడ్ మనని డైవర్ట్ చేస్తుంది, మనం ఏం చేస్తుంటామంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, వాళ్ళది బెస్ట్గా ఉంది నాకెందుకు లేదు అన్నప్పుడు బాధ వస్తుంది. ప్రతి ఒక్కరి జర్నీ ఈజ్ డిఫరెంట్. సో మనం చూసుకుంటే లైఫ్లో చాలామంది ఎవరైతే వాళ్ళ పర్పస్ లీవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేశారండి. ఒక ఓప్రా విన్ఫ్రే, ఆమె లైఫ్లో ఒక టీనేజ్, వాళ్ళ మదర్ టీనేజ్లో ఉన్నప్పుడు ఆమె పుట్టారు. తను పుట్టిన తర్వాత అమ్మమ్మ ఇంట్లో పెరిగితే తను ఎంతోమంది వాళ్ళ మేల్ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఆమె ప్రెషర్ ఫీల్ అయ్యారు, అన్ని డిస్టర్బెన్సెస్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తను ఫేస్ చేసిన తర్వాత షీ హాజ్ ఎవాల్వ్డ్ ఎ స్ట్రాంగర్ ఉమెన్. ఈరోజు కొన్ని బిలియన్స్ ఆఫ్ ఫీమేల్కి షీ ఈస్ ద ఇన్స్పిరేషన్, ఓప్రా విన్ఫ్రే.
టోనీ రాబిన్స్, వరల్డ్ లో హీస్ ద #1 కోచ్ టుడే. ఆయన చిన్నప్పుడు తినడానికి కూడా ఫుడ్ లేదు. ఆయన ఫుడ్ లేకపోతే క్రిస్మస్ టైంలో థ్యాంక్స్ గివింగ్ కోసము అన్ని బాస్కెట్లో బ్రెడ్, కేక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళంట అక్కడ. సో ఒకరోజు వాళ్ళ ఇంటి బెల్ కొట్టి ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ ఇస్తే వాళ్ళ ఫాదర్ తీసుకొనియలేదంట ఆయనని. వాళ్ళ ఫాదర్ ఏం ఫీల్ అయ్యారు అంటే, నేను ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిన వాడిని, నేను ఫుడ్ లేనందుకు నా పిల్లలు బయటికి వెళ్ళి తీసుకుంటున్నారు అని ఒక ఆయన గిల్ట్గా ఫీల్ అయిపోయి హీ డి నాట్ అలౌడ్ దెమ్. అండ్ ఆయన వాళ్ళ పిల్లలు తినక ఫుడ్ చాలా డేస్ అయిపోయింది, ఆకలి వాళ్ళకి. సో ఆ మూమెంట్ ఆయన డిసైడ్ అయ్యారు అండ్ హీ హాజ్ ఎవాల్వ్డ్. ఈ రోజు ఆయన ఒక మిషన్ పైన వర్క్ చేస్తున్నారు. హీఈస్ ప్రొవైడింగ్ 1 బిలియన్ మీల్స్, 100 కోట్ల ఫుడ్ మీల్స్ ప్రొవైడ్ చేయాలనేది ఆయన ఒక మిషన్. సో ఆయన ప్రాబ్లమ్ ఛాలెంజ్ ఫేస్ చేశారు కాబట్టి హీ సర్వింగ్ హిస్ పర్పస్. ఆమె చిన్నప్పుడు అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. నా లైఫ్ ఇట్లా అయింది అని ఆమె ఏడవలేదు, రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు రిగ్రెట్. సో షీ హ్యాస్ దిస్ ఇస్ వాట్ ఈస్ మై పర్పస్ అండ్ షీ సేస్ ఇట్ ప్రౌడ్గా సేస్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ నన్ను ఈ లైఫ్లో ఇక్కడ వరకు నిలబెట్టింది. వాట్ ఐ యామ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. సో ప్రతి ఒక్క ఛాలెంజ్ మన లైఫ్లో మనని ఎవాల్వ్ చేస్తుంది, మనని బెటర్ పర్సన్గా మన ఒక పర్పస్ని లివ్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ మనం మహాభారతంలో చూసుకుంటే పాండవులు 5 మెంబర్స్, ద్రౌపది ఒక మూమెంట్లో కృష్ణుని అడుగుతుంది, ఎందుకు ఇంతగానం యుద్ధము వీటన్నిటి నేను నా హస్బెండ్స్ ఎందుకు కారణం అంటే, కృష్ణుడు చెప్తారు మీరు పుట్టిన దీనికోసము. వాళ్ళందరూ న్యాచురల్ బాండ్ కాదు. ద్రౌపది ఫైర్ నుంచి వస్తారు అండ్ ఆల్ ద 5 పాండవులందరూ కూడా దే హ్యావ్ గాడ్స్ గిఫ్ట్స్ వాళ్ళందరూ. సో మీ పర్పస్ దీనికోసము, మీరు పుట్టిందే ఇంత డిస్ట్రాక్ట్ చేయడానికి, ఇవన్నీ దీనికోసమే మీరు పుట్టారు. సో వాళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ లేకపోయి ఉంటే, ద్రౌపది ఆ రోజు అక్కడ వస్త్రాపన్నం అది జరగకపోయి ఉంటే, పాండవులు అవన్నీ ఫేస్ చేయకపోయి ఉంటే, వాళ్ళు ఒక 12-13 ఇయర్స్ వాళ్ళు ఎక్కడైతే అరణ్యవాసం చేశారో, అజ్ఞాతవాసము, ఆ 12-13 ఇయర్స్లో వాళ్ళకి ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు. తర్వాత ఆ యుద్ధం చేయడానికి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ని నేర్చుకున్నారు. ఆ పీరియడ్ వాళ్ళకి అక్కడ ఛాన్స్ దొరకకుండా అప్పుడే ఇమ్మీడియట్గా యుద్ధం జరుగుంటే వాళ్ళు గెలిచే వాళ్ళు కాదేమో. సో ప్రతి ఒక్క ఛాలెంజ్ మనకి ఒక స్కిల్ని ఇస్తుంది. మనము ఫ్యూచర్లో మనం ఫేస్ చేయాల్సింది, మనం లైఫ్లో ఎవాల్వ్ అవ్వడానికి మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో ఎప్పటి వరకైతే మనం పాస్ట్ని తలుచుకుని రిగ్రెట్ అవుతున్నామో, మనమే ఫుల్ స్టాప్ చేసేసుకుంటున్నాము. వీఆర్ గెటింగ్ ప్రెషర్, ఒక బాధగా ఫీల్ అవుతున్నాం. ఈ ఎమోషన్ మనకి దేనికి పనికిరాదు. సో మన లైఫ్లో మనము రీచ్ అవ్వాలి, మనం రీచ్ అవ్వాల్సిన పాయింట్, మన లైఫ్ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి అన్నా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నా లైఫ్లో నన్ను బెటర్ చేయడానికే అవుతుంది అన్న ఒక పాజిటివ్ అఫర్మేషన్. 100%. ఈ అఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ట్రూ. నా జీవితం ప్రతి మూమెంట్ ఇఫ్ ఏమన్నా అయినప్పుడు, ఏమైనా జరిగినా కూడా ఓకే దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మీ, ఇంకొకటి ఏదో నేను చేయాలి, అట్లా చేస్తూ ఉన్నప్పుడు కోసమే మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం. స్టీవ్ జాబ్స్ ఎప్పుడైతే ఆయన కంపెనీ నుంచి ఆయననే పంపించేశారు, ఆయన చెప్పారు నా కంపెనీ నుంచి నన్ను పంపించకపోయి ఉంటే నేను ఈ లైఫ్లో ఇంత గొప్పవాడిని అయ్యి ఉండేవాడిని కాదు అని. అది వచ్చింది కాబట్టి వాట్ హ్యావ్ బికమ్ వాట్ ఐ యామ్ టుడే. సో ప్రతి ఒక్కరు ఛాలెంజ్, ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఇన్సిడెంట్స్, అది ఈ రోజు మనకి ఇమ్మీడియట్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే బాధ అనిపించేస్తుంది, 100% అనిపిస్తుంది. దాన్ని కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ తర్వాత ఒకసారి తలుచుకోండి. అది జరగడం వల్ల మీ లైఫ్లో బెటర్ ఏమయ్యింది అనుకుంటే, ప్రతి ఒక్క ఇన్సిడెంట్, మీరు ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీరు ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారు. అది జరిగినందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను కదా అని. సో దిస్ ఇస్ వాట్ మన లైఫ్ నుంచి, మన పాస్ట్ నుంచి ఎంతో నేర్చుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ ఫర్గివింగ్ ఆర్ నాట్ ఫర్గెటింగ్. మనం మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు టేక్ దోస్ లెసన్స్. ఒక సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక 7th క్లాస్ పిల్లోడు ఎగ్జామ్ రాస్తాడు. 7th పాస్ అయిన తర్వాతనే వాళ్ళకి 8th క్లాస్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. అవును, 8th క్వశ్చన్ పేపర్ ఇవ్వాలంటే 100% 7th పాస్ అయితేనే వస్తుంది. అలానే మనకి ప్రతి ఒక్క ఛాలెంజ్, కొంతమంది రిపీటెడ్ గా ఛాలెంజెస్ వస్తున్నాయి, చేస్తూ ఉంటారు. రిపీటెడ్ గా ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే రీజన్ ఏంటి అంటే, వాళ్ళు దాని నుంచి లెసన్ తీసుకోవట్లేదు అని అర్థం. సో ఎప్పుడైతే ఆ లెసన్ తీసుకుంటారో ఆ ప్రాబ్లం మన లైఫ్ లో ఇంకా రాదు. అది టేక్ దట్ లెసన్, నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము. మనం ప్రతి స్టెప్ లో మనకు కొన్ని లెసన్స్ వస్తూ ఉంటాయి. ఆ లెసన్స్ తీసుకుని వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్. Forgive the past and learn from the past. ప్రతి ఒక్కరు మీ లైఫ్ బెటర్, మీ పాస్ట్ మీకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీ లైఫ్లో ఈ మూమెంట్లో ఏమైనా నెగిటివిటీ జరుగుతున్నాయి, ఏమైనా ఛాలెంజ్ వచ్చినా కూడా మీ మైండ్లో ఈ పాయింట్ వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్, నేను ఎందుకు వరీ అవ్వాలి, నన్ను ఇంకా ఏదో బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తుంది ఈ ఒక ఛాలెంజ్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.
డెఫినెట్గా మ్యామ్ ఆ ఒక్క అఫర్మేషన్ చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. థాట్ షిఫ్ట్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మన ఆలోచన ఏదైతే ఉంటుందో జరగదు అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచన మార్చండి. ఫ్లైట్ షిఫ్ట్ అని కూడా మాట్లాడతారు. జస్ట్ ఇట్లా కొన్ని డిగ్రీస్లో ఇది టర్న్ అవుతే వేరే ల్యాండ్కి వెళ్ళిపోతుందని మాట్లాడుతుంటుంటాం కదా. అలా ఏదైతే మన ఆలోచన విధానం, ఆ ఎనర్జీ, ఆ థాట్ షిఫ్ట్ ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటామో మీరు అన్నట్టుగా ఒక్క అఫర్మేషన్ చాలా వండర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. పాస్ట్లోనే చాలామంది లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంటారు. ఆ రోజు నాకు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చి ఉండుంటే, నా కెరియర్ని ఇలా గైడ్ చేసి ఉండుంటే అనుకుంటారు తప్ప ఇప్పుడు ఇందులోకి వచ్చాను అయిపోయింది, దీనిలో ఏం చేయాలనేది చూడరు, పాస్ట్లోనే ఆగిపోతుంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప లెసన్ అండ్ గొప్ప ఎపిసోడ్, నో డౌట్. సో పర్సనల్గా అడుగుతుంటుంటారు లక్ష్మీప్రియ గారు, చాలామంది పర్సనల్గా కలవాలి అనుకుంటున్నాం. ఏదైతే పాస్ట్ మెమరీస్ ఉంటాయో గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేయడానికి కొంత ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా మన విజువలైజేషన్ క్లాసెస్కి రావాలి అనుకున్నా డేట్స్ ఏంటి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో ప్రతి ఒక్కరికి అండి, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, నేను అందరు గ్రూప్లో నేను డిస్కస్ చేయలేను అని. అండ్ చాలామంది, కొంతమంది ఈ ఫర్గివ్ చేయలేకపోతున్నారు పాస్ట్ని, అండ్ పాస్ట్ ట్రామాస్ అనేది వాళ్ళని పట్టేసుకుంటూ ఉంటుంది అండ్ బెటర్గా మేనిఫెస్ట్ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 1-to-1 సెషన్స్ కూడా ఉంటాయండి. అండ్ మనకి ఇప్పుడు గ్రూప్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది 28th నుంచి మార్నింగ్. ఓకే, సో ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా లైక్ వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, నేను బెస్ట్ అచీవ్ చేయాలి అని అనుకుంటే 100% ఈ సెషన్స్ మీకు యూస్ఫుల్ అవుతుందండి. యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్, మనల్ని మనం ఇంకొకసారి పుట్టించుకోవాలి అనుకుంటే ఈ మార్నింగ్ క్లాసెస్ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ఒకసారి అటెండ్ అయ్యి చూడండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా నేర్పిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.